ఆయన పెద్ద మనిషి లెక్కున్నాడే. మీ ఊళ్ళో ఎవరైనా ఎదిగిన పిల్లలు ఉన్నారా ఆడపిల్లనా అడిగిన. అమ్మన్న ఒక పని చేద్దాం, కారు కిరాయి తీసుకుందాం ఎంగేజ్. అయ్యో ఇక తప్పదే మనకు, నెల రోజులు తిరుగుదాం. మగ పిల్లల్ని కూడా కించపరచడానికి కాదు. సమనా తెలుసా కదే చెప్పే. రోజు కనిపిస్తున్నావు, ఎటు వేస్తాను అంతేమో రంజులు నట్టినావు. ఏం లేదు, బాగున్నాయి అన్న, బాగుంటాయా? బాధలంటే నాకు గుర్తొచ్చింది. ఏం బాధనే, మనకు ఉన్నది ఒకటే బాధ. భగవంతుడు ఎప్పుడు మనకు కర్ణిస్తాడో ఏమో. దా అర్థమైంది, ఇట్లా కూర్చుని మాట్లాడుకుందాం దా. ఎండలేమో బాగా కొట్టబట్టే. ఏమైంది సీనన్నా, ఏడు దాకా వస్తున్నా ఇలా? ఈ ఎండలలో తిరిగి తిరిగి నెరపడతానే, కాళ్ళ చెప్పులన్నీ అరిగిపోతాన్నాయి. కళ్ళకు ఒక్క సంబంధం కూడా దొరుకుతలేదే. ఆ పక్కూరికి పోయినా, ఆ ఊళ్ళో కూడా ఇదే గోసనట. ఆ ఊళ్ళో కూడా కాదే నీకు ఆశ లేట నీకు. ఈ ఊళ్ళో కూడా ఎవ్వరు అడిగినా మా ఇంట్లో మొత్తం కొడుకులు అంటారు. అసలు మన ఊళ్ళే ఉన్నారు ఆడిపోరాళ్ళు. అసలు ఏమైపోయారో ఏంటో అసలు. మన ఊళ్ళో ఆడిపోరాళ్ళు ఎందుకు లేరే సమ్మన్న. వాళ్ళ డిమాండ్లు ఇంట్లో అంటే నాకు సర్జరం వస్తుంది. మొన్న ఒక ఆయన ఇంటికి పోయినే, ఆయన ఏం అడుగుతాడు తెలుసా? నీకు సిటీలో ప్లాట్ ఉందా, మీ కొడుకు పేరు మీద ఉందా, గ్రేటర్ హైదరాబాద్ లోపలనే ఉండనట. జీవన్ పైసలా రింగ్ రోడ్ లోపలనే ఉండాలన్నట. ఇక గట్లాంటి డిమాండ్లు చేయబట్టే ఇక మావాడు ఏం చేస్తాండే, పొద్దుగాలు లేస్తాడా, బాయికాడికి పోతాడా, గొడ్ల కాడికి పోతాడా, ఇక ప్లాట్ లెక్క నుంచి తీసుకొస్తామే. ఇంకా ఇంకా నేను నయం చేయను కానీ ఇది ఇది చాలా నయం అనేది. ఇలా పొద్దుగాలు ఇంటివి నేను ఇలా ఆడపిల్ల తండ్రి అంటాడు, మా అమ్మాయికి వంట రాదు, మీ అబ్బాయి వంట నేర్చుకోవాలి. ఆ పొల్లకు పొలగాడి బిడ్డ కాపీ అట్లా అనబట్టే. ఇప్పుడు సిరణ మహిళల్లో ఇప్పుడు ఛాయ్ పెట్టాలి, పొద్దు పొద్దు ఛాయ్ పెట్టిండే వల్లనే మా వాళ్ళు లేస్తాడు, బాయికి అడిపోతాడే. ఇక అట్నే అట్టే పోకుండా కూడా అడిపోతాడు, తాళ్ళ పోతాడు. ఈ గాపుల్లో మా బిడ్డ కాపీగా. ఇగో సమాన, నేను ఇవన్నీ ఆలోచించే ఇట్లాంటి ప్రశ్నలు వేస్తాయనే మావనికి బాగా ప్రిపేర్ చేసిందే. యూట్యూబ్ లో చూడమన్నా, చికెన్ మటన్ ఎట్లా వండడో నేర్చుకోమన్నా. ఆఖరికి పప్పుచారన్న వేసుని నేర్చుకోరా అని చెప్పిన. ఒర్రంగా ఆఖరికి వాడు దోశలు వేసుని నేర్చుకున్నాడే. ఇక ఇట్లనన్నా ఆశ అనిపిస్తుంది, పిల్లలు దొరుకుతారేమో అని. ఎట్లా దొరకాలను ఏమో సంబంధాలు. మా బామ్మర్ చెప్పినా నేను. బామ్మర్ ఉన్నాడు చూడమనకపోయినా వాళ్ళ ఊళ్ళో మరి. చెప్పాడు మనకి 5 ఏళ్ళ చెప్పాడు నేను. చెప్పాడు మొన్న ఇచ్చిన సంబంధం ఒకటి. మొన్న ఇచ్చిన సంబంధం ఒకటి చెప్తే హైదరాబాద్ జాబ్ చేస్తాడే, కంప్యూటర్ అమ్మాయి. ఇంకేంది మంచిగానే ఉంటుంది సంబంధం. మరి ఇంకేంది మీ బామ్మర్ చెప్పి చేసే ఇక పెళ్లి. ఏం చెప్పినా కాలబెట్టి ఆ పుల్లగాడ మన షాప్ పేరు జాబ్ కావాలట. సాఫ్ట్వేర్ నౌకరాడే కావాలట్నా? 10 ఎకరాల భూమి ఉన్నాడు, 10 ఎకరాల భూమి పిల్లయానికి. మనకు 2 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాల భూమి ఎక్కడ కావాలి పోయి? ఇక ఉన్న పర్రపాలు అమ్ముడు తయ పైసలు ఎక్కడ సంపాదించాలి పైసలు? మనం బతుకుడే కట్టం కాబట్టి మనం బతుకే కట్టం అవుతుంది. అమ్మాయిల డిమాండ్ గట్లున్నది. మరి నేను ఏం చేయాలి? తిరుగుతాను, ఊళ్ళన్నీ తిరుగుతాను. సమాన ఈ తిరిగి నిలబడతాను, ఈ చెప్పులు అరుగుతాను, ఈ ఎండలకు నిలబడతాను. గాని మన ఊళ్ళో ఒక్క ఆడపిల్ల లేదంటావా అని ఎక్కలేరా సంబంధాలు? మనకు తెలియకుండా ఉంటాయి కావచ్చు, ఇలా జాగ్రత్త ఎట్లుంటది? మా ఊళ్ళో ఇక్కడ ఆడిపోలగాళ్ళు ఉన్న ఆడిపోలగా పెళ్లి అయిపోయినారు. అంత మగ పొలగాళ్ళే, అంత మగ పొలం ఆడిపోలే ఎక్కడన్నా. అయ్యో, అయితే ఇప్పుడు మన ఊళ్ళో మగ పొలాలకు బ్యాచులర్ కాలనీ అని బోర్డు పెట్టాలి. అయ్యో, మావాడు మొన్న బాధపడతాడు కాదే, బాపు సంబంధం చూస్తాను కానీ మరి లాస్ట్ కు ఒక అమ్మాయి ఫోటో అన్న చూపించారు అదంటాడు. పాపం చూసి అట్లా ఆనందపడతాడు. పాపం మస్తు బాధ అవుతుంది. ఈ ఫోటోలే నుంచి తీసుకురావాలి. సంబంధాలే కుదిరంది, ఆడపిల్ల ఫోటో ఇస్తారు ఎక్కడన్నా? సంబంధం ఎక్కడ? సంబంధం ఆడుకున్న వాళ్ళు లేని డిమాండ్ పెడతాడు. నువ్వు ఊరు తిరిగేస్తా అంటావు, నీకు వదలే చూపనా? బస్ స్టాండ్ దారెంబట ఒక మనిషి అనిపించిండు, ఓ వ్యక్తి. అదే ఆయన అడిగిన, మీ ఊళ్ళో ఎవరైనా ఎదిగిన పిల్లలు ఉన్నారా ఆడపిల్లలని అడిగిన. అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా?
నాకే పెళ్లి కాలేదు, నేను నీ లెక్కనే తిరుగుతానా అనబట్టే 30 ఏళ్ళు ఉంటాయి ఆయనకు దాదాపు. ఇదంతా కాదు కానీ ఒక పని చేయాలి మనం. ఇక నువ్వే కూపా అని చెప్పాను మా వాడిని పిల్లలు కానంటే సమ్మన్న ఒక పని చేద్దాం, కారు కిరాయి తీసుకుందాం, ఎంగేజ్ చుట్టుపక్కల ఊర్లు తెలంగాణ అంతా తిరుగుదాం. ఇలా మొత్తమా? తిరుగుదాం, అన్ని ఊర్లు గాలిద్దాం. ఎక్కడైనా ఆడపిల్లలు ఉన్నాయని తెలిస్తే, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నాయని తెలిస్తే ఆ పిల్ల కాళ్ళును ఆ తల్లిదండ్రుల కాళ్ళు అమాంతం బోర్ల మొక్కలు పడి పట్టుకుందాం. అంతే అంట అయ్యా, తప్పదా? ఇక ఏమనాలి తెలుసా, అయ్యా మీ పిల్లని మాకు ఈర్రి, అయ్యో మేమే ఉన్నది లేదో మొత్తం ఊడ్చి ఎదురుకట్నం ఇస్తాం అయ్యా, నీ దండం పెడతా అని మొక్కాలే. అంతేనా? ఇచ్చాక ఎవరైనా దగ్గర అయ్యా ఎదురుకట్టావు, ఎదురుకట్టావు నువ్వు ఉన్నాయేం చేసుకుంటావు? ఏమున్నా నీకు? అసలు ఆడపిల్లలు దొరుకుతలేరు. ఆడపిల్లలు ఉన్నోళ్ళు కన్న తల్లురు దేవుళ్ళతో సమానం. అయ్యో ఇక తప్పదే మనకు. మాట్లాడి, ఇక నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, కారు ఎంగేజ్ మాట్లాడు, పోదాం రేపే. నెల రోజులు తిరుగుదాం. నెలా? ఎట్టి పరిస్థితుల్లో మన పొలాల సంబంధం చూసుకొచ్చిందే కావాలి. కాకపోతే మన పొలాలు ఆగమైతే రామచంద్ర. ఆడపిల్లని ఇచ్చి వాళ్ళు దేవుళ్ళతో సమానం అని మొక్కాలి. మొక్కుడే మనం అవసరం కాళ్ళే పడదాం. మరి ఏతో పద. అందరికీ నమస్తే. ఈ వీడియో తీసింది ఎవరిని కించపరచడానికి, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు ఫ్రెండ్స్. నిజంగా ఆడపిల్లలంటే మాకు చాలా గౌరవము. మగపిల్లల్ని కూడా కించపరచడానికి కాదు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక వీడియో తీయాలనిపించింది. ఇది జస్ట్ హాస్యం కొరకు మాత్రమే, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి ఈ వీడియో మాత్రం తీయలేదు ఫ్రెండ్స్. ఆడపిల్ల అంటే నాకు లక్ష్మీ దేవుడు సమానం. నాకు ఈ వీడియో నచ్చితే లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మంచి కామెడీ వీడియోతో కలుద్దాము. తప్పకుండా లైక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. బాయ్.